పల్లెటూరులో రైతు బిడ్డగా వ్యవసాయం చేసినోడిని, నాగలి దున్నోడిని, గుంటక గట్టినోడిని. ఏది చంపుకోవడాలు, కోర్టులకు పోవడాలు, జైలుకు పోవడాలు, కేసులు తెచ్చుకోవడాలు, బెయిల్ తెచ్చుకోవడాలు అనేది ఒక 50 సంవత్సరాలు నిరంతరంగా అదే జరిగింది. ఎన్నడూ వ్యవసాయం చేసింది లేదు, ఎన్నడూ మా కుటుంబాలు ప్రశాంతంగా బతికింది లేదు. మన ప్రియమైన ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఏమంటుండో ఒకసారి చాలా జాగ్రత్తగా వినండి అందరూ. ఎవరికి రా నువ్వు జాతిపితవు? ఎవడు నీ జాతి? ఎవడికి రా జాతిపితనట. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ తెలంగాణ తల్లి అయితే తప్ప. తెలంగాణ తల్లి సోనియమ్మనంట. ఆహా అవునా రేవంత్ అన్న? ఒకసారి నెక్స్ట్ వీడియో కూడా చూడండి. బలిదేవత అని చెప్పి ఆమెకు బిరుదు ఇవ్వండి, అప్పుడు సరిగ్గా సరిపోతుంది. ఆమె నైజానికి, ఆమె చేసిన నీచమైన పనులకు 1000 మందిని బలి తీసుకున్నందుకు బలిచ్చిన విద్యార్థులు ఎవరైతున్నారో వాళ్ళ తల్లులు వీరవనితలు అవుతారు తప్ప బలి తీసుకున్న సోనియా గాంధీ గారు కాదన్న సంగతి కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరవాల్సిన అవసరం ఉన్నది. అయ్యో పాపం గట్ల బలిదేవత అంటే ఏమన్నా పాపం ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమర్థం చేసుకోవాలన్నా నేను చూసి. సరే ఇంకొక వీడియో కూడా చూద్దాం. కేసీఆర్ కోసం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినాడు ఈ వీడియో కూడా చూడండి. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే చంద్రశేఖరరావు గారి కృషిని ఎవరు కాదన్నది, నేను కూడా ఇంక్లూడింగ్. అంటే అది ఇక మనం వ్యక్తిగతంగా ద్వేషమో, లేకపోతే ఆయన చిన్న చేసి చూడడమో, లేకపోతే ఇక మనకు ఆ ఉద్యమం పట్ల అవగాహన లేకపోవడం ఏదైనా అవుతుంది. రేవంత్ భాయ్ నీది నోరా మోరా? ఏం మాట్లాడినా నువ్వే కదా అన్నది, నీ నోటి నుంచే కదా అన్నది. అసలు కేసీఆర్ గారు లేకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చేదే కదా అని చెప్పింది నువ్వే కదా. అసలు రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర ఏంది? నిన్ను సూటిగా అడుగుతున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చెప్పు. నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఏం చేసినావు చెప్పు. నీకు గుండె మీద చేసుకొని చెప్పు. రాస్తారోకలో పాల్గొన్నావాను? రైలు రాస్తారోకలు చేస్తే ఒక్కసారి వచ్చి పాల్గొన్నావా? వంట మార్పు పెడితే వచ్చి పాల్గొన్నావా? నేను బహిరంగ సభలు పెట్టినవా? లేకుంటే నేను బహిరంగ సభలలో పాల్గొన్నావా? నీ గ్రామంలో ఆఖరికి జై తెలంగాణ అన్నవా? పిడికిలు బిగించి జై తెలంగాణ అన్నవా? గెలిచి 2 సంవత్సరాలు అయిపోతుంది, ఇప్పటి కూడా ఒక్కసారి కూడా జై తెలంగాణ అనలేను. నువ్వు తెలంగాణ కోసం మాట్లాడుతున్నావు, కేసీఆర్ కోసం ఇంకా మాట్లాడుతున్నావు. సోయి ఉండాలి కదన్నా. మాట్లాడే ముందు కొంచెం విజ్ఞతతో మాట్లాడాలి కదా. రాజకీయంలో ఏం చేస్తున్నావు మన తెలివి, సోయి, నిబద్ధత ఉండాలి కదా, 100% ఉండాలి కదా. అట్లా లేని నువ్వు ముఖ్యమంత్రి ఎట్లయినా బైసాబ్ నాకు అర్థమైతలేదు. నువ్వు ఎక్కడన్నా స్పీచ్ ఇచ్చేటప్పుడు నువ్వేం చెప్పాలి, ప్రజలకు ఏం చేస్తానో చెప్పాలి. కానీ గాయ గత్తరు ఓడతారు ఎవడన్నా పిచ్చోన్లాగా కళ్ళు దుకాణాలలో మాట్లాడతారు. నువ్వు మాట్లాడే భాష కళ్ళు దుకాణాలలో అరుగుల మీద కూర్చుంటాడు మాట్లాడుతున్నావు. నువ్వు అరుగుల మీద కూర్చుంటేటోనువా? కళ్ళు దుకాణంలో కూర్చుంటేటోనువా? నువ్వు కళ్ళు ఆయిటోనువా? ఏం మాట్లాడుతున్నావు రేవంత్ అన్న? ఏం భాష ఇది? పాపం కాంగ్రెస్ వాళ్ళకి అర్థమైతలేదన్నా నువ్వేం మాట్లాడుతున్నావో. రేవంత్ భాయ్ నువ్వు నీతిగా నిజాయితీగా రాజకీయం చేయి, మేము వద్దంటున్నావా? పిచ్చి పిచ్చి మాటలు ఎందుకన్నా? నువ్వు ఇప్పుడైనా మారుతావని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ జై హింద్, జై భారత్, జై తెలంగాణ.